హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప. ఈరోజైతే యాజ్ యూజువల్గా మంది వీకెండ్ వ్లాగే. ఎందుకంటే వీక్ డేస్ వచ్చేసి ఆల్మోస్ట్ అందరూ ఆఫీసులు స్కూల్స్తో బిజీగా ఉంటారు. ఇంకా వీకెండ్ వచ్చేసి మనం బయట వెళ్ళి తిరగాలి అనుకుంటే మాత్రం షాపింగ్కి అలా సాటర్డే అనమాట. సండే అయితే లేట్గా ఓపెన్ చేస్తారు, ఎర్లీగా క్లోజ్ చేస్తారు. 10 to 5, 11 to 5 ఆ టైమింగ్స్ ఉంటాయి షాప్స్ ఓపెను. కొన్ని షాప్స్ అయితే ఫుల్ క్లోజ్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ షాపింగ్ అంటే సాటర్డే ప్రిఫర్ చేస్తాము. లేదు తినాలి, ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే సండే వెళ్తామన్నమాట. సాటర్డే నాన్ వెజ్ తినము, సో సండే ప్రిఫర్ చేస్తాము. వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ, అంత బాగోవు అనమాట. ఇంకా ఇదైతే తుర్రక్ లేక్ సైడ్ అనమాట. ఇక్కడ నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే చాలా షాప్స్ ఉంటాయి, షాపింగ్ మంచిగా చేసుకోవచ్చు, మూవీకి వెళ్ళొచ్చు, ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి నాకు బాగా నచ్చిందనమాట ఈ ఏరియా మాత్రము. తుర్రక్ వచ్చేసి అన్నీ ఉంటాయన్నమాట. మీకు పెద్ద పెద్ద షాప్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి, షాపింగ్ మాల్ ఉంటుంది, అన్ని విధాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ క్యాండీస్ అయితే అసలు ఏం తింటారో పిల్లలు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తేమో క్యాండీస్ పెట్టొద్దు, స్వీట్స్ పెట్టొద్దు అంటారు. ఎక్కడ చూసినా అవే ఇస్తారనమాట. అదేంటో ఇంకా పిల్లలైతే ఊరుకోరు కదా. ఊరికే విండో షాపింగ్ అని వస్తే బబుల్ టీ కావాలన్నారు. ఇప్పుడైతే బాగా పాపులర్ అవుతుంది కదా. వద్దు తాగలేరని చెప్పాను కానీ వినలేదు. సరే అని చెప్పి ఇంకా తీసిచ్చాము. జస్ట్ మిల్క్ షేక్, దాంట్లో అయితే బబుల్స్ లాంటివి వేస్తారనమాట. అవే మన చియా సీడ్స్ వాటర్లో నానబెడితే ఎట్లా వస్తుందో అట్లాంటివి ఉంటాయి అంతే. ఇంకా మేమైతే ఇక్కడికి నెక్స్ట్లో అనమాట. అసలు కలర్ఫుల్ డ్రెస్సులు ఎంత బాగున్నాయంటే, సమ్మర్లో ఎంత క్యూట్గా ఉన్నాయంటే, ఎవరన్నా షాపింగ్ చేయాలంటే ఈ టైం బెస్ట్ అనమాట. యాక్చువల్గా నార్మల్ టైమ్స్లో మనకి ఇంత కలర్ఫుల్ డ్రెస్సులు ఉండవు, ఓన్లీ బ్లూ, వైట్, బ్లాక్ ఇలాంటివే ఉంటాయి. సో ఇప్పుడైతే సమ్మర్లో ఎంత మంచి బ్రైట్ కలర్స్, ఎంత మంచి కలెక్షన్ దొరుకుతుందో. మేమైతే జాకెట్ కోసం వెళ్ళాం, వింటర్ జాకెట్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వింటర్ కలెక్షన్ సమ్మర్లో దొరకదు, సమ్మర్ కలెక్షన్ వింటర్లో దొరకదు అనమాట. అది ప్రాబ్లము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ హాలీవుడ్ బౌల్. ఫన్ ఉండాలి, డబ్బులు పోగొట్టుకోవాలంటే ఈ హాలీవుడ్ బౌల్కి వెళ్ళొచ్చు. మొత్తం గేమ్స్ ఉంటాయి, చాలా మంచి డిఫరెంట్ టైప్స్ గేమ్స్ ఉంటాయి. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం మనం అక్కడ ఆడుతూ ఉంటే అడిక్ట్ అయిపోయి ఎక్కువ మనీ పోగొట్టుకుంటాం. ఇంక ఇవన్నీ చిన్న రెస్టారెంట్స్ అలా అనమాట. హోటల్స్ అన్నీ ఉన్నాయి. హాలిడే టైమ్స్లో వెళ్తే వీటిల్లో కిడ్స్కి ఫ్రీ మీల్ ఉంటుంది. అడల్ట్స్ తీసుకుంటే కిడ్స్కి ఫ్రీ మీల్ ఉంటుంది. సో ఎక్కువ మంది అట్లా ప్రిఫర్ చేస్తారు హాలిడేస్ టైంలో, టర్మ్ హాలిడేస్ అలాంటి టైంలో. ఇంకా అడ్వెంచర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. పిల్లలకి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి సర్కస్ కూడా ఉంది. సర్కస్ ఉంది, ప్లస్ ఫన్ ఫెయిర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేమైతే ఇక్కడికి ఇప్పుడు మూవీకి వచ్చాము. ఇంకా పిల్లలు మూవీకి వెళ్ళాలి అని అడుగుతుంటే, యాక్చువల్గా నాకు తెలీదు, అంటే ఒక్కో థియేటర్లో ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందని. ఫస్ట్ తెలియక వేరే థియేటర్కి వెళ్ళాము. అక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, £15. ఇంకా టికెట్స్ కాదు, పాప్కార్న్ కానీ అన్నీ కూడా అక్కడ ఎక్కువ అనిపించాయి. తర్వాత నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత దీంట్లో నాకు చాలా తక్కువ అనిపించింది. ఇక్కడైతే మనకి £5 నుంచే స్టార్ట్ అవుతుంది టికెట్. ఇక్కడ పాప్కార్న్ కూడా చాలా చీప్ అనిపించింది ఈ థియేటర్లో అయితే. ఎవరైనా కూడా వ్యూ థియేటర్ ట్రై చేయండి. కొన్ని ఉన్నాయి అక్కడక్కడ లండన్లో, రామ్ఫోర్డ్లో, ఇట్లా లేక్ వ్యూలో ఇట్లా ఉన్నాయన్నమాట. మీ నియర్ బై ఏరియాస్ కూడా పెట్టి సెర్చ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము స్నో వైట్ మూవీకి వెళ్తున్నాం. పిల్లల మూవీసే అనమాట. ఎందుకంటే ఇంకా మన మూవీస్ అయితే నైట్ షోస్ ఉంటున్నాయి, డే షోస్ చాలా తక్కువ. మా దగ్గరలో అయితే డే షోస్ లేవన్నమాట. ఇంకా అందుకే పిల్లలకి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇంకా మూవీ అయితే ఎంజాయ్ చేసాం, మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చి కాస్కోకి వచ్చాం. ల్యాప్టాప్స్ మీద ఇన్స్టంట్ డిస్కౌంట్స్ ఉన్నాయంటే వచ్చాం, కానీ నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ కాన్ఫిగరేషన్, డిస్ప్లే ఇవన్నీ మనము పెట్టి అమెజాన్లో ప్రైజెస్ చెక్ చేస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే కాస్కో వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేపిస్తున్నారా ఏమో అర్థం కాలేదు, కానీ అన్నిటిలో అయితే వేరియేషన్ అయితే కనిపించింది. ఇంకా పార్కింగ్ టైం కూడా అయిపోయింది. ఇంకా అందుకే తొందరగా షాప్ చేసేసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా మళ్ళీ టైం చూసుకొని వెళ్దాంలే, ఎంత అమౌంట్ పెట్టేటప్పుడు ఎందుకు హర్రీ అని చెప్పి. ఇంకా నెక్స్ట్ అయితే కార్లోనే షూస్, ఓల్డ్ క్లాత్స్ అన్నీ ఉండిపోయినాయి.
ఇవి వేయడానికి టైం కుదరకనో ఎందుకో తెలియదు. మేము వేయాలనుకున్నప్పుడు ఎక్కడ ప్లేస్ కనిపించలేదు. ఇంకా అందుకే మా ఇంటికి పక్కనే ఉన్నిందనమాట. ఇంకా అక్కడికెళ్ళేసి అవి వేసేసి క్లోత్స్, షూస్ అన్నీ ఇంకా అయితే ఇంటికొచ్చేసాం. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.